వంట ఇంటిని కూడా మానేసి కొంతమంది పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ దాని పేరు ఏంది జొమాటో టమాటో ఏదో నాకు తెలియదు మొత్తం మీద ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు. నేను మనం చెప్పదలుచుకున్న వంట ఇళ్ళు పోతే వంట విడిపోతే జంట విడిపోద్ది. దయచేసి వంట ఇంటిని కాపాడుకోండి. మగవాళ్ళు వంట చేస్తారా ఆడవాళ్ళు వంట చేస్తారా అది వేరే విషయం, వాళ్ళ ఛాయిస్. దాని గురించి మనం పెద్ద అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మగవాళ్ళు కూడా వంట చేసిన సందర్భాలు ఉన్నాయి. నలభీమ పాకం చరిత్రలో మన యొక్క పురాణాల్లో నలభీమ పాకం, దాన్ని మించిన పాకం ఇంకొకటి లేదని చెప్పని మనకి మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అందువల్ల దాని గురించి వెనకాడాల్సిన అవసరం లేదు. మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండవ గొలుసు భాష. మనిషినే కాదు తరాలను సైతం కలిపే గొప్ప శక్తి భాషా సంస్కృతులకు ఉంది. అందుకని భాష పోతే శ్వాస పోయినట్టే అనే విషయాన్ని గమనించుకొని అందరూ దయచేసి మన మాతృభాషను కాపాడుకోండి. మొదట అమ్మ భాష, ఆ తర్వాత పరాయి భాష. ఇంగ్లీష్కి మనం వ్యతిరేకం కాదు. ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కూడా చదువుకోవాలి, హిందీ కూడా చదువుకోవాలి. దేశంలో పైకి వెళ్ళాలంటే మన ఊరు దాటి ఢిల్లీకి వెళ్ళాలంటే హిందీ రావాలా, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలా. అందుకని ఆ భాష కూడా నేర్చుకోవాలి. కానీ అసలు భాష పునాది అమ్మ భాషలో ప్రాథమిక విద్య ఉండాలని చెప్పి నేను తరగతి కోరుతూ ఉన్నాను. దాంతోపాటు ప్రభుత్వానికి కూడా చెప్పాను, నేను బాబు గారికి కూడా చెప్పాను, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వండి. ఎందుకంటే ఉండేది తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కొంతమంది రాకపోతే వాళ్ళు తెలుగు మాస్టర్లు పెట్టించుకొని వాళ్ళ ద్వారా ఉత్తర్వులు తయారు చేసి తెలుగులో ఉత్తర్వులు ఇవ్వండి. సంతోషం. నేను ఇవాళ చూశాను తెలుగు భాషలో ఉత్తర్వులు ప్రభుత్వం ఇస్తూ ఉంది, చాలా సంతోషం. కానీ అసలు ఉత్తర్వు తెలుగు భాషలో ఉండాలా, కాపీ దాని ప్రతి ఇంగ్లీషులో ఉండాలా. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, ఇంగ్లీషు వాళ్ళం కాదు, భారతీయులం. ఈ విషయాన్ని అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.